కానీ నువ్వు చూద్దాంలే చేద్దాంలే అని నిర్లక్ష్యం చేశావు. ఆ నిర్లక్ష్యం ఫలితమే ఇప్పుడు అనవసరంగా అంత డబ్బు పోవడానికి కారణమైంది. ఆఖరికి ఈరోజు ఆ కనుష్క పని ముగిసిపోయేలా ఉంది. అవును, ఎప్పటినుంచో మనల్ని అడ్డం పెట్టుకుని ఈ బ్లాక్ మనీ బిజినెస్ చేస్తుంది కదా. ఇలాంటి పనులు ఎన్నో రోజులు సాగవు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడతాయి. ఇప్పుడు కనుష్క చేస్తున్న అదో పని బయటపడింది. మొత్తానికి దీని పాపం పండింది. అభిగారు కనిష్క తిక్క కుదర్చబోతున్నారు. అభి ఖచ్చితంగా పోలీసుల్ని తీసుకొని ఇక్కడికే వస్తుంది. ఈలోపు నువ్వేదో ఒకటి చేయకపోతే ఖచ్చితంగా దొరికిపోతావు. అది ఆలోచించుకో. అభి, నిన్ను ఎప్పటికప్పుడు నేను తక్కువ అంచనా వేస్తూనే ఉన్నాను. కానీ నువ్వు మాత్రం ఎప్పటికప్పుడు పూర్తి బలాన్ని కూడగట్టుకుని నా మీద దాడి చేయడానికి చూస్తూనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ దాడి ఫలితం ఏమవ్వబోతుందో. అభి చెయ్యాలనుకున్న పని ఎంతవరకు వచ్చుంటుంది? అభి ధైర్యం కనిష్క దుర్బుద్ధిని అణచగలదా? అభి ఆత్మవిశ్వాసం కనిష్క అహంకారాన్ని ఎదిరించగలదా? ఆ కనిష్క అసలే ఒక జిత్తుల మారిన నక్క. తనని ఎదిరించాలంటే ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వెయ్యాలి. అలాంటి కనిష్కని అభి మట్టు పెట్టగలదా? లేదు, అభి అనుకుందంటే ఖచ్చితంగా చేయగలదు. రాహుల్, రాహుల్, ఏంటమ్మా? ఎందుకలా ఉన్నావు? ఏం లేదమ్మా. చెప్పరా, పర్లేదు. ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నావు. టెన్షన్ పడుతున్నాను, కానీ కాస్త సంతోషపడుతున్నాను కూడా. అంటే? ఎదుటి వాళ్ళని ఏడిపించిన వాళ్ళకి, కన్నీరు పెట్టించిన వాళ్ళకి ఏదో ఒకనాడు శిక్ష అనుభవించే రోజు వస్తుందంటారు కదమ్మా. ఈరోజు కనిష్కకి అలాంటి రోజు ఎదురవబోతుంది. ఏం మాట్లాడుతున్నావు రాహుల్? కనిష్కాకి శిక్ష పడే రోజా? అవునమ్మా. కనిష్క ఇన్ని రోజులు మనల్ని ముప్పు తిప్పలు పెట్టింది, మన ఆస్తులు లాక్కుంది. దానికి ఖచ్చితంగా సరైన మూల్యం ఈరోజు చెల్లించబోతుంది. ఆ కనిష్కాకి అలాంటి గతి ఎందుకు పడుతుంది? ఎందుకంటే అభి ఆ కనిష్క అంతు చూడబోతుంది. అభి మళ్ళీ ఏం తిక్క పని చేయబోతోంది? మళ్ళీ ఎలాంటి ఉపద్రవం ఈ ఇంటి మీదకి తీసుకురాబోతోంది? అదేంటమ్మా అలా అంటావు? మరి లేకపోతే ఏంట్రా? అభి చేసిన పనులన్నీ ఎవరికో ఒకరికి అపకారాన్ని కలిగించే విధంగానే ఉంటాయి. లేకపోతే మనల్ని నడివీధికి లాగే విధంగా ఉంటాయి. అనవసరంగా కనిష్కతో ఎందుకు పెట్టుకుంటుంది? నువ్వు కంగారు పడకు. కనిష్క అడ్డంగా దొరికిపోయింది. సరైన ఆధారాలతోనే అభి కనిష్కకి బుద్ధి చెప్పబోతుంది. ఏమోరా, నువ్వసలు అభిని ఎలా నమ్ముతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నాకు పూర్తిగా నమ్మకం ఉందమ్మా. అయినా ఆ కనిష్క అంత అమాయకురాలనుకుంటున్నావా? నీ పెళ్ళాం చేసే పనులకి కనిష్క లొంగిపోతుందని ఆశపడుతున్నావా?